పరం శాంతి. జ్యోతి ప్రకాష్ భయ్యా క్లాస్లో మనం చెప్పుకున్నాం, నీటిని వేడి చేస్తూ చేస్తూ ఉంటే చివరికి ఒక పాయింట్ వద్దకు వస్తుంది. ఆ పైన ఒక్క క్షణంలో అది ఆవిరిగా మారిపోతుంది. ముందుగా మనకు నీళ్లు మరుగుతున్నాయి అని అనిపిస్తుంది, కానీ ఒక్కసారిగా అది ఒక పదార్థ స్థితిని విడిచిపెట్టి వాయు స్థితిలోకి మారిపోతుంది. కాబట్టి మన సాధనలో కూడా అలాగే జరుగుతుంది. మొదట అనిపిస్తుంది ఏం జరుగుతుంది, ఏం మారుతుందని, కానీ వివేకం వైరాగ్యంతో తపస్సు కొనసాగిస్తూ ఉంటే స్వపరివర్తన ఖచ్చితంగా జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం కలిగిందంటే ప్రకాశం కనిపిస్తుందని, లేక ఏమైనా రంగులు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలం రంగుల కాంతి కనిపించడం అలాంటిది ఏమీ జరగదు. కానీ మీ నిజమైన ఆత్మస్వరూపం పైన అపారమైన నమ్మకం కలుగుతుంది. ఎంతగా నమ్మకం కలుగుతుంది అంటే ఆ అనుభూతి చేస్తూ చేస్తూ మీరు పరమానందం యొక్క అనుభూతిలోకి వెళ్తారు. ఆత్మస్వరూపంలో పరమశాంతి ఉంది, పరమానందం ఉంది. లోపల నుంచే పరమశాంతి, పరమానందం అనుభూతి పొందుతారు. ఇదే నిజమైన ఆత్మ సాక్షాత్కారం. ఈ కళ్ళకు ఇల్లంతా వెలుగు కనిపించాలి, లేక ఈ శరీరం లైట్గా కనిపించాలి, ఆరా చుట్టూ వెలుగు కనిపించాలి అని అనుకోకూడదు. ఇవి మన ఊహలు, మన కల్పనలు. కానీ ముందుకు వెళ్ళడానికి అవి కూడా సహాయపడతాయి. ఎందుకంటే మనం అవి ఊహించకపోతే మరేదైనా ఊహిస్తాం, ఇంకేదైనా ఊహిస్తే దానిలోనే ఇరుక్కుపోతాము. సూటిగా చెప్పాలంటే ఈ ఊహలు ఫలితం ఇవ్వవు, అనుకుంటే నిజంగానే ఫలితం ఇవ్వవు. కానీ పరమ ప్రకాశం, పరమ లైట్ నాలోనికి వస్తుంది, నేను స్వపరివర్తన అవుతున్నాను అనే కల్పన చేస్తే అది నీకు ఉపయోగపడుతుంది. అది సహాయకరమైన కల్పన. అది బ్రహ్మతో మిళితం అవ్వడానికి లేదా బ్రహ్మని తెలుసుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఆత్మ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది అంటే వివేకం, వైరాగ్యం, జ్ఞానం, పురుషార్థం, నిరంతర సాధన వల్ల ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. కానీ ఆత్మ సాక్షాత్కారానికి తర్వాత ఏమిటి? భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా స్థితప్రజ్ఞుడు అవ్వాలి. స్థితప్రజ్ఞుడు అంటే విశ్వ కళ్యాణం కోరే ముని లాంటి వాడు. బాపూజీ చెప్పారు, నీకు ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు, నీ ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం తెలుసుకున్నాక, దానిపై సంపూర్ణ నమ్మకం వచ్చిన తర్వాత నీవు స్థితప్రజ్ఞ స్థితికి చేరతావు. అప్పుడు నీవు విశ్వ కళ్యాణం గురించి ఆలోచించడం మొదలు పెడతావు. విశ్వం అంటే బ్రహ్మాండం మాత్రమే కాదు, మన విశ్వం అంటే మృత్యులోకం నుండి అనంతకోటి బ్రహ్మాండాలు, అనంత గెలాక్సీలు, అనంత యూనివర్సులు కలిపి పూర్తిగా మల్టీవర్స్ మొత్తం. అన్ని జీవరాశుల శ్రేయస్సు గురించి ఆలోచించే స్థితి, ఆ భావన కలిగినప్పుడు అప్పుడు మాత్రమే నీ నిజమైన డ్యూటీ ధర్మం చేయగలవు. మరియు పరమ ఆనందాన్ని పొందుతారు. పరం స్వరూపాన్ని ధారణ చేయగలరు. పరం శాంతి.